లోకి నిర్వహించిన పరీక్షల్లో ఫస్ట్ వచ్చాడు. 22 సంవత్సరాల మోహిత్ రామమందిరానికి పూజారిగా తన కర్తవ్యాన్ని నిర్వహించగలడా? ఫ్రెండ్స్, అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కోసం అరేంజ్మెంట్స్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. రామమందిరం ఇప్పుడు పూర్తయింది. కానీ ఈ మందిరానికి పూజారిని సెలెక్ట్ చేసుకోవడం కోసం 1 సంవత్సరం నుంచి వెతుకుతున్నారు. అందులో భాగంగా 3000 మంది పూజారులు ఈ మందిరంకి పూజారి అవడం కోసం రిజిస్టర్ అయ్యారు. రామమందిరం ట్రస్ట్ నిర్వహించిన కఠినమైన పరీక్షలు ఎదుర్కొన్నారు. ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్, ఉత్తరప్రదేశ్కి చెందిన ఈ మోహిత్ పాండేని రామమందిరానికి ముఖ్య పూజారిగా ఎంచుకున్నట్లు న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజం? ఈ మోహిత్ పాండే ఎవరు? రామమందిరానికి పూజారిగా 3000 పూజారులలో ఇతన్ని ఎంచుకోవడానికి గల కారణమేంటి? ఈ 3000 మందిలో ఇతనికున్న ప్రత్యేకత ఏమిటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన వీడియోని మొదలు పెడదాం. పూజారిగా ఉన్నారు. ఇతను తన బాధ్యతలు చాలా బాగా నిర్వర్తించారు. తన పూర్తి జీవిత కాలాన్ని శ్రీరాముడికి అర్పించాడు. కబీర్ నగరంలో జన్మించిన సత్యేంద్ర దాస్ గారికి చిన్నప్పటి నుంచి శ్రీరాముడు అంటే అపారమైన భక్తి. 1958లో ఇతను అయోధ్యకి వచ్చాడు. 1990లో జరిగిన బాబ్రీ మసీద్ రామజన్మభూమి వివాదం సమయంలో ఇతను పూజారిగా ఉన్నాడు. అప్పటి నుంచి ఇతను చాలా బాధ్యతగా శ్రీరాముడిని పూజిస్తూ వస్తున్నారు. శ్రీరామ మందిరం ప్రాణప్రతిష్ఠ పూర్తయిన తర్వాత కూడా కొన్ని రోజుల వరకు సత్యేంద్ర దాసు గారే పూజారిగా వ్యవహరిస్తారు. ఇప్పుడు సత్యేంద్ర దాసు గారి వయస్సు 83 సంవత్సరాలు. ఈయన గత సంవత్సరం నేను త్వరలో రిటైర్ అవుతానని, నా తర్వాత ఇంకొక పూజారి కోసం ఇప్పటి నుంచే వెతకడం మొదలుపెట్టాడని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్కు చెప్పాడు. అప్పుడు సత్యేంద్ర దాస్ గారు ఈ మందిరం యొక్క నియమాలను కొత్త పూజారికి చెప్పవచ్చని ఆయన భావించారు. అప్పటి నుంచి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ రామమందిరానికి కొత్త పూజారిని వెతకడం మొదలుపెట్టింది. అప్పుడు కఠినమైన పరీక్షలకు హాజరైన 3000 పూజారులలో 22 సంవత్సరాల మోహిత్ పాండేని ఎంచుకున్నారు. అసలు ఆ కఠిన పరీక్షలు ఏంటి? వాటిని ఎలా నిర్వహించారు? శ్రీరామ మందిరం యొక్క ట్రస్ట్ అక్టోబర్లో మందిరం కోసం పూజారి కావాలని ఒక నివేదికను రిలీజ్ చేసింది. అందులో వాళ్ళు కొన్ని కండిషన్స్ గురించి చెప్పారు. ఆ కండిషన్స్ ఏంటంటే, పూజారి వయస్సు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలని, దీంతో పాటు వాళ్ల ముందు తరాల వాళ్ళు కూడా పూజారులు అయి ఉండడం తప్పనిసరని, దీనితో పాటు వాళ్ళు ఏదైనా ఒక గురుకులంలో శిక్షణ తీసుకుని ఉండాలని, వాళ్ళు శిక్షణ తీసుకున్నట్టు ఒక సర్టిఫికెట్ ఉండాలని చెప్పింది. దీనికి దాదాపుగా 3000 మంది పూజారులు రిజిస్టర్ అయ్యారు. వాళ్లలో 200 మంది ఇంటర్వ్యూ కోసం సెలెక్ట్ అయ్యారు. వాళ్లలో మోహిత్ కూడా ఉన్నాడు. ఫ్రెండ్స్, ఇంటర్వ్యూ చేయడం చాలా కష్టమైన పని. ఈ ఇంటర్వ్యూ ప్యానెల్లో బృందావనానికి చెందిన ప్రసిద్ధ ఉపదేశకులు జయకాంత్ మిశ్రా గారు మరియు అయోధ్యకు చెందిన మిథిలేష్ గారు, నందిని శరణు గారు, సత్యనారాయణ గారు ఉన్నారు. వీళ్ళకి వేదాల దగ్గర నుంచి పురాణాల వరకు అన్ని విషయాలు తెలుసు. సెలెక్ట్ అయిన 200 మంది పూజారులు తమ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇంటర్వ్యూ తేదీ రాగానే వాళ్ళందరూ అయోధ్యకి చేరుకున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇంటర్వ్యూ అయోధ్యలో ఉన్న కారసేవ కపురంలో జరిగింది. ఫ్రెండ్స్, చాలా రోజుల వరకు జరిగిన ఈ ఇంటర్వ్యూలలో శ్రీరామ మందిరం యొక్క ట్రస్ట్ ఏ ప్రశ్నలు అడిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇంటర్వ్యూలో రాముడి పూజ గురించి చాలా ప్రశ్నలు అడిగారు. రాముడి పూజ వెనుకున్న సంప్రదాయం ఏంటి? సంధ్యావందనం అంటే ఏంటి? దానిని ఎలా చేస్తారు? రాముడి పూజ మంత్రం ఏంటి? దానికోసం ఉన్న కర్మకాండలు ఏంటి? శ్రీరాముడి పూజ కోసం ఏ మంత్రాలు ఉన్నాయి? ఇలాంటి కొన్ని వందల ప్రశ్నలు ఇంటర్వ్యూలో అడిగారు. ఇన్ని ప్రశ్నలు అడగడం వెనుకున్న కారణం ఏంటంటే, సత్యేంద్ర దాస్ గారి తర్వాత ఈ మందిరాన్ని పూజించాలంటే ఒక సాధారణమైన విషయం కాదు. అందుకే గొప్ప పూజారిని ఎంచుకోవడం కోసం చాలా ప్రశ్నలు అడిగారు. మీకు సింపుల్గా చెప్పాలంటే ఇది పండితులకు ఐఏఎస్ ఎగ్జామ్ లాంటిదని చెప్పవచ్చు. ఆ తర్వాత రామమందిరం ట్రస్ట్ ఈ 200 మందిలో నుంచి 21 మందిని సెలెక్ట్ చేసుకుంది. ఇందులో ఒకళ్ళు ముఖ్య పూజారిగా వ్యవహరించనున్నారు. మిగిలిన 20 మంది ముఖ్య పూజారికి సహాయ పూజారులుగా ఉంటారు. వీళ్లలో ఎక్కువగా చర్చించుకున్న పూజారి మోహిత్ పాండే. ఎందుకంటే ఈ 22 సంవత్సరాల పూజారి పెద్ద పండితులను దాటుకుని ఈ మందిరానికి పూజారి అయ్యాడు. దీంతో పాటు సత్యేంద్ర దాస్ గారికి కూడా మోహిత్ చాలా బాగా నచ్చాడు. కానీ మిగిలిన పూజారుల కంటే ఇతనిలో అంత గొప్పగా ఏముంది? దీని గురించి లక్ష్మీకాంత్ పాటిగారిని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మోహిత్ సీతాపురంలో నివసిస్తున్నాడని, అక్కడ
10 సంవత్సరాల వయసున్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారని, ఇలాంటి చిన్నతనంలోనే మోహిత్ రామాయణం, మహాభారతం, వేదాలను చదవడం ప్రారంభించాడని చెప్పారు. ఇతను దుర్దేశ్వర్ నాథ్ వేద విద్యాలయం నుంచి శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత అతను పూజారి అవడం కోసం తిరుపతి వెళ్లిపోయాడు. ఇంత చిన్న వయసులోనే పూజారి అవడంతో పాటు ఇతను PhD కూడా పూర్తి చేశాడు. దీంతో పాటు అయోధ్య రామ మందిరం కోసం పూజారి కావాలనే నోటిఫికేషన్ చూసి వెంటనే రిజిస్టర్ అయ్యాడు. పురాణాల పట్ల ఉన్న జ్ఞానంతో అతను ఈ మందిరానికి పూజారిగా సెలెక్ట్ అయ్యాడు. మోహిత్ ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచేవాడని, ఆ తర్వాత స్నానం చేసి దేవుడిని పూజించేవాడని, ఆ తర్వాత అతను చదువుకుంటాడని తెలిసింది. అతనికి వేదాలు, పురాణాల పట్ల ఎంత ఆసక్తి ఉందంటే అతను కొన్నిసార్లు గంటల తరబడి ఆ పురాణాలను చదువుతూనే ఉంటాడు. దీంతో పాటు మోహిత్ చాలా సాధారణంగా జీవిస్తాడు. నార్మల్ భోజనాన్ని తింటాడు, నార్మల్ బట్టలు వేసుకుంటాడు. దీంతో పాటు దేవుడి పట్ల మంచి భక్తి కలిగి ఉంటాడు. దీంతో పాటు అతను సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటాడు. అతనికి సోషల్ మీడియా పట్ల అసలు ఇంట్రెస్ట్ లేదు. అతని ముఖంలో ఎప్పుడూ తేజస్సు ఉంటుంది. सुबह 9 बजे, सुबह 11 बजे, दोपहर 12:30. ఇతను ఎప్పుడూ చాలా యాక్టివ్గా కనబడతాడు. దీంతో పాటు రాముడి పూజ గురించి ఇతనికి అన్ని విషయాలు తెలుసు. దీనివలనే శ్రీరామ మందిరం ట్రస్ట్కి ఇతను మిగిలిన పూజారుల కంటే చాలా ప్రత్యేకంగా కనిపించాడు. ఇప్పుడు శ్రీరామ మందిరం కోసం ఎంచుకున్న 20 మంది పూజారులతో పాటు మోహిత్ కూడా ట్రైనింగ్కి వెళ్ళాడు. అక్కడ అతనికి తన బాధ్యతలు ఎలా నిర్వర్తించాలో నేర్పిస్తారు. దీంతో పాటు రాముడిని పూజించే అన్ని పద్ధతులు నేర్పిస్తారు. ఈ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఈ 21 మంది పూజారులందరూ సత్యేంద్ర దాస్ గారితో ఈ మందిరంలో పూజ చేస్తారు. ఈ 21 మంది పూజారులు ట్రైనింగ్లో పాస్ అయితేనే ఈ రామమందిరానికి పూజారులుగా ఉంటారు. ఎవరైతే ఈ ట్రైనింగ్లో పాస్ అవ్వరో వాళ్ల ప్లేస్లో కొత్త పూజారులను మళ్లీ సెలెక్ట్ చేస్తారు. కొంతమంది మోహిత్ పాండేని ఇప్పుడే మందిరం యొక్క ముఖ్య పూజారిగా భావిస్తున్నారు. దీని గురించి శ్రీరామ మందిరం ట్రస్ట్లో సభ్యుడైన కామేశ్వర్ చౌపాల్ గారు ఒక ఫేస్బుక్ పోస్ట్లో ఈ విషయాలు నిజం కాదని చెప్పాడు. ఈ ఫేక్ న్యూస్ని నమ్మకండి అని చెప్పాడు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన రామమందిరం యొక్క పూజారి ఇంకా సత్యేంద్ర దాస్ గారే అని, ఏ కొత్త పూజారిని ఎంచుకోలేదని చెప్పాడు. ఇంటర్వ్యూలో 21 మంది పూజారులను సెలెక్ట్ చేశాము, కానీ ఇప్పుడు వాళ్ళు ట్రైనింగ్లో ఉన్నారు. వాళ్ళు ఆ ట్రైనింగ్ పాస్ అయితేనే ఈ మందిరానికి పూజారిగా వ్యవహరిస్తారని, వాళ్ల సామర్థ్యాన్ని బట్టి మందిరం యొక్క పూజారిని సెలెక్ట్ చేసుకుంటామని చెప్పాడు. దీనితో పాటు సత్యేంద్ర దాస్ గారు రిటైర్ అవ్వాల్సిన సమయం వచ్చింది, కానీ ఇప్పుడు కూడా రామమందిరానికి ఆయనే పూజారిగా వ్యవహరిస్తున్నాడని, ఆయన కింద అధికారిగా ఇంకా ఎవరిని ఎంచుకోలేదని చెప్పాడు. మోహిత్ పాండే అయితే మందిరం ట్రస్ట్ నిర్వహించిన పరీక్షల్లో పాస్ అయ్యాడు. కానీ అతను రాబోయే రోజుల్లో ఈ మందిరం యొక్క పూజారి అవుతాడా లేదా అనేది ట్రైనింగ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఫ్రెండ్స్,